శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 797వ నామము కళానిధి. ఈ నామానికి అర్థం ఏంటంటే కళలకు నిధి వంటిది అమ్మవారు. అమ్మవారు కళాస్వరూపాలన్నిటికీ కూడా నిధి లాంటిది. మనము ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రదర్శింపబడుతున్న లేదంటే ఆరాధింపబడుతున్న ఏ కళాస్వరూపమైనా ఆ తల్లి నుండే కదా ఉద్భవించింది. మనం ఇంత నామాల్లో చెప్పుకున్న కళామాల అనే నామంలో ఆ కళలను అమ్మవారు తన మాలగా ధరించిందని చెప్పుకున్నాం. ఈ కళలన్నిటికీ పరమేశ్వరి నిధి వంటిది అన్నమాట. ఆ నిధిలో నుండి తీసుకున్న వారికి తీసుకున్నంత లభిస్తూ ఉంటాయని వసన్యాది వాగ్దేవతలు మనకి వివరిస్తూ కళానిధి అని పరమేశ్వరిని కీర్తించారు. కళామాల అనే నామంలో వివరింపబడిన కళారూపాలను ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే పరదేవత అయిన ఆ తల్లి కళానిధిలోని చంద్రునికి సంబంధించిన 16 కళలను తన గళమున మాలగా ధరించింది. షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు కదా. ఆ 16 కళలు ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. అవేంటి అంటే అమృత, మానద, పూష, తుష్టి, సృష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఈ 16 కళలు కూడా పరమేశ్వరికి మహాద్భుతమైన అతి సుందరమైన మాలగా అమరినాయన్నమాట. ఈ షోడశ కళలను ధరించి పరమేశ్వరి షోడశ కళా ప్రపూర్ణ అయింది. మనం గత నామాల్లో చెప్పుకున్న విధంగా ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన నిత్యాదేవతలు కూడా ఉన్నారు. నిత్యాదేవతలు మొత్తం 16 మంది. 15 నిత్యలను బిందువు తర్వాత ఉన్న త్రికోణంలోని 3 రేఖల్లోని ఒక్కొక్క రేఖ ఎందు 5గురు చొప్పున పూజించి 16వదైన లలితా త్రిపుర సుందరీ దేవిని బిందువునందు పూజించాలన్నమాట. చంద్రుని యొక్క కళలను ఆయా తిథుల్లో ఆయా నామాలతో స్మరించిన వారికి ఆ తల్లి చంద్రమండలం నుండి అమృత వర్షాన్ని కురిపిస్తుంది. చంద్రుని యొక్క కళలను ఆయా తిథుల్లో ఆయా నామాలతో స్మరించిన వారికి ఆ తల్లి చంద్రమండలం నుండి అమృత వర్షాన్ని కురిపిస్తుంది. ఆ నిత్యాదేవతల నామములు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. 16వ నిత్యాదేవత మహానిత్య. ఇక కళాస్వరూపాల్లో చతుషష్ఠి కళలు ఉన్నాయి కదా. ఈ చతుషష్ఠి కళల్లో వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, అంగమములు ఇవన్నీ ఉన్నాయి. రత్నశాస్త్రము, సాముద్రికము, వశీకరణము, పరకాయ ప్రవేశము, ఇంద్రజాలం, స్వరవంచన, చోరకర్మ, మంత్రసిద్ధి, ఔషధ సిద్ధి ఇవన్నీ కళలు చాలా ఉన్నాయి. జగన్మాత ఈ కళలన్నిటికీ నిధి లాంటిది. ఎవరు ఎంత కోరితే వారు అంత ఈ కళాస్వరూపాలను ఆ తల్లి నుంచి గ్రహించవచ్చు. జగన్మాత చంద్రమండల రూపిణి కదా. కర్మఫలాలను తనలో చేర్చుకుని జ్ఞానస్వరూపిణి. బృహదారణ్యక ఉపనిషత్తు ఆత్మయే 16వ కళ అని వివరించింది. ఆత్మ అంటే జీవుడు, జీవులందరికీ నిధి అని, జీవులందరికీ కళానిధి అయిన జగన్మాత ఒక గొప్ప నిధి స్వరూపంగా ఉన్నదని వివరించిందన్నమాట. సాధకుడు దేవీ ప్రాప్తిని పొందగలిగిన నాడు ఆ నిధిని అతడు పొందగలిగిన వాడే అవుతాడు. సాధకుడు 15 కళలు కలిగిన పంచదశి మంత్రంతో ఆ తల్లిని ఆరాధించినాడు 16వ కళ అయిన కళానిధి అనే మాతలో ఐక్యమైపోతాడు. కళ అనే శబ్దానికి శివసూత్రములు కర్మ అనే అర్థాన్ని వివరించాయి. కాబట్టి కర్మలన్నీ ఎవరిలో పరిపక్వం అవుతాయో ఆమెయే కళానిధి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 33వ శ్లోకంలో వివరించారు. అర్జున, ద్రవ్యముతో చేసే యజ్ఞం కంటే కూడా జ్ఞానయజ్ఞం చాలా శ్రేష్టమైనది. కర్మలన్నీ కూడా జ్ఞానం నందే పరిసమాప్తమైపోతాయి. అందువలన కర్మలకు నిధి, కళలకు నిధి అయిన జగన్మాతను సేవించటమే ఉత్తమమైన లక్షణం, ఉత్తమమైన పని కూడా. గత నామాల్లో లాగానే కళానిధి అనే నామంతో మనం గనక అమ్మవారిని పూజిస్తే ఆ కళలలో ఒక్కొక్కరు ఒక్కొక్క కళల యందు ఇష్టం చూపిస్తూ ఉంటారు కదా. ఆ కళలలో ప్రావీణ్యతని సంపాదిస్తారు. మనం ఏదో కళలు నేర్చుకున్నాము అయిపోయింది అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అమ్మవారిని కళానిధి అనే నామంతో
పూజించడం ద్వారా సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, కవితలు అవ్వచ్చు, ఏదైనా ఏ కళ అయినా సరే నేర్చుకోవాలి అనే తపన అమ్మవారి యందు భక్తి, అచంచలమైన భక్తి కనుక ఉంటే ఆ కళలో వాళ్ళు ప్రావీణ్యత సంపాదిస్తారు. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః.